నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై చెవిలో పువ్వులు పెట్టుకుని ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమకు పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు తమ చెవులో పువ్వులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో గత 7 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరం కూడా మరి చెవిలో పువ్వు పెట్టుకొని మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి మరియు అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు సమగ్ర శిక్ష ఉద్యోగులకు చెవిలో పువ్వులు పెడుతూనే ఉన్నాయి. ఎందుకంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఇది సెంట్రల్ స్కీము 40:60 రేషియోలో ఉంటుంది, మా పరిధిలో ఏం లేదని చెప్పేసి రాష్ట్రాలు మరి మా అందరికి కూడా చెవిలో పూలు పెడుతున్నాయి. కానీ అప్పుడు పార్లమెంట్లో అప్పటి మంత్రి గారు అయినటువంటి స్మృతి ఇరానీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు మన సమగ్ర శిక్ష ఉద్యోగులను వారు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, అవసరమైతే జీతాలు కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి వారు చేయడం జరిగింది. కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశము బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు మాకు మినిమం టైం స్కేల్ ప్రకటించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మాకు ఏదో ఒకటి మినిమం టైం స్కేల్ లేదా రెగ్యులరైజ్ చేసే వరకు మా యొక్క సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము.